నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కుముద్ గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. స్పాండిలోసిస్ కి సంబంధించి రావడానికి కారణాలేంటి, వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మెడికేషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో డాక్టర్, ప్రెసెంట్ సినారియోలో కూర్చొని ఎక్కువ పని చేయడము రీజన్స్ ఏంటో తెలియట్లేదు, కానీ చాలా మంది ఈ స్పాండిలోసిస్ తో బాధపడుతున్నారు. లైక్ మెడ నొప్పి, వెన్ను నొప్పి, నడుము నొప్పి, ఇలా అసలు ఏంటి స్పాండిలోసిస్, ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి? సో బేసికల్లీగా మనం సరిగ్గా కూర్చోవాలి. దీనికోసానికి ఒక సరిగ్గానే యానటామీ అనేది మన బాడీలో ఉంటుంది. అంటే మనం నెక్ నుంచి కింద వెన్నపూస వరకు 33 వర్టిబ్రాస్ అనేది ఉంటాయి. ఈ వర్టిబ్రాస్ అంటే ఏంటిది? బోన్స్. ఒక కరెక్ట్ అయిన స్ట్రక్చర్లో బోన్స్ ఉంటాయి. ఈ సర్వైకల్ రీజన్ అంటే మన నెక్, మన మెడ భాగంకి మెడికల్ టర్మ్స్లో యానటామీలో మనం సర్వైకల్ రీజియన్ అనేది అంటాం. దీంట్లోపల ఒక 5 to 7 వర్టిబ్రా అనేది ఉంటాయి. బేసికల్లీగా టోటల్ నెంబర్ ఆఫ్ 7 వర్టిబ్రా అనేది ఉంటాయి. దీంట్లో ముఖ్యమైన C5, C6, C7 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఈ అన్ని వర్టిబ్రాలో కూడా మధ్యన డిస్క్ అనేది ఉంటాయి. అంటే ఈ 33 వర్టిబ్రాస్ ఏదైతే సర్వైకల్ లంబర్ అండ్ థోరాసిక్ అండ్ సాక్రల్ రీజన్, ఈ 4 రీజన్లో ఏదైతే 33 వర్టిబ్రాస్ ఉంటాయో ఇవి కరెక్ట్గా అనటామికల్ పొజిషన్లో ఉండడానికి, ఇది మన బ్యాక్కి లేకపోతే మన నెక్కి ఎలాంటి పెయిన్ రాకుండా ఉండడానికి ఈ వర్టిబ్రా మధ్యన ఒక డిస్క్ అనేది ఉంటుంది. మనం దానికి కార్టిలేజ్ అంటే ఒక సాఫ్ట్ టిష్యూ అనేది అంటాం. సో జర్క్ వచ్చినప్పుడు మన బోన్స్ కానీ ఈ బోన్స్ మధ్యన ఉన్న నర్వ్స్ కానీ ఇంజర్ అవ్వకుండా జనరల్గా ఈ డిస్క్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఈ డిస్క్ లోపల, ఈ కార్టిలేజ్ లోపల మనం దీనికి అయితే సాఫ్ట్ టిష్యూస్ అంటాము, దాంట్లోపల ఎలాంటి డీజనరేషన్ అంటే అరగడం జరిగినప్పుడు ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది జరుగుతుంది. జనరల్గా చెప్పాలంటే ఒకలాంటి ఆర్థరైటిస్ ఎప్పుడైతే మీ నెక్ కానీ మీ బ్యాక్ లోపల వస్తుందో దానికి స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటారు. సో ఇది మేజర్గా ఒక ఏజ్ రిలేటెడ్ అండ్ డీజనరేటివ్ చేంజెస్, అంటే కాల్షియం, విటమిన్ D3 అండ్ ప్రోటీన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇవి కార్టిలేజెస్, ఈ బోన్స్ మధ్యన ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం లేకపోతే డీజనరేట్ అంటే అరగడం జరుగుతుంది. కరెక్ట్గా దీనికి మనం స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. ఈరోజు ఎక్కువగా స్పాండిలోసిస్ ప్రాబ్లం 40 years కంటే తక్కువ ఏజ్లో కనపడుతుంది. దానికి ముఖ్యంగా రీజన్స్ వచ్చేసి మనం కంటిన్యూస్గా కూర్చోవడం. ఆఫీస్లో ఒక 7-8 hours జనరల్గా చాలామంది కూర్చుంటూ ఉంటారు. దీనివల్ల మెడ నొప్పి అండ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్, ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు, నెక్లో పెయిన్ వచ్చినప్పుడు మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. అండ్ అదే లుంబర్ స్పాండిలోసిస్ అంటే మన బ్యాక్, మనం కూర్చున్నప్పుడు ఏదైతే మనకు లో బ్యాక్ లోపల పెయిన్ వస్తుందో దానికి మనం లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. రైట్, వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ పద్మ గారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి పద్మ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్. పద్మ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. హలో హలో, వినిపిస్తుంది మేడం. ఓకే, మేబీ కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. రైట్, విల్ గో ఫర్ క్వశ్చన్ డాక్టర్. సో మీరు చెప్పారు ఇప్పుడు 7 to 8 hours వర్క్ చేస్తే కనుక ఇలా కంటిన్యూస్గా కూర్చుంటే అని. మరి కంటిన్యూస్గా కూర్చొని చేయాల్సిన జాబ్ వాళ్ళది, అలా చేయకుండా ఉండదు, జరగదు. కాబట్టి ఏంటి మరి దానికి ప్రికాషన్ ఏంటి, రాకముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఎస్, సో జనరల్గా ఈరోజు ఎక్కువగా కూడా ఏజ్ రిలేటెడ్ డెఫినెట్గా మనకు 50% కేసెస్లో ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటే స్పాండిలోసిస్, అది సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే, ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాకపోతే ఈరోజు 30 to 40% పేషెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన క్లినికల్ ప్రాక్టీస్లో ఎక్కువసేపు వరకు కూర్చొని జాబ్ చేయడం వల్ల ఈ సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. మేజర్గా లంబర్ స్పాండిలోసిస్ ప్రాబ్లం ఎక్కువగా కూర్చొని చేసే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో దీనికి సమాధానం ఏంటిది? సో నేను చెప్పినట్లు ఇది అరగడం ఎప్పుడు జరుగుతున్నది, మన అరగడం జరుగుతున్నది కంటిన్యూస్గా ప్రెషర్ రావడం. ఒకటే ఒక పాయింట్ మీద మనం కూర్చున్నప్పుడు, ఒక పాయింట్ మీద లో బ్యాక్ లోపల L4, L5, S1 అనేది జనరల్గా లంబర్ అండ్ సాక్రల్ రీజన్లో జనరల్గా డీజనరేషన్ జరుగుతూ ఉన్నది. బికాజ్ మనం కూర్చున్నప్పుడు ఈ 3 వర్టిబ్రా మీద ఎక్కువగా ప్రెషర్ వస్తున్నది. సో ఫస్ట్ థింగ్ ప్రికాషన్స్ వచ్చేసి
ఒక్క పాయింట్ మీద ఎక్కువగా ప్రెషర్ రాకుండా కూర్చోవడం అది మీ చాలా చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. సో అది మీరు ఎలా చేయాలి, కంటిన్యూస్గా మీ పాస్చర్కి అంటే మీరు కంటిన్యూస్గా ఒక రకంగా కూర్చోకుండా మీ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కడైతే ఒక ప్రెషర్ పాయింట్ మీకు గమనిస్తున్నారో ఆ ప్రెషర్ పాయింట్కి మీరు రిలీజ్ చేసేయండి. అది మీరు ఎలా చేస్తారు, నార్మల్గా కూడా ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసే వాళ్ళకి మనం జనరల్గా చెప్తూ ఉంటాము, మీరు అట్లీస్ట్ ఒక 30 minutes లేకపోతే ఒక 1 hourలో ఒకసారన్నా నిలబడి కొంచెం మీరు నడవండి. మీ మసిల్స్కి మీ ఏదైతే బ్యాక్ పెయిన్ వస్తుంది దానికి ఫ్రీ చేసేసేయండి. ఇది ఒక మేజర్గా ఇంపార్టెంట్ స్టెప్ అనేది ఉంటుంది. మీరు ఎర్లీ స్టేజెస్లో అంటే తొందరగా, అది చిన్న ఏజ్, ఏ ఏజ్ అయినా సరే 30 years అయినా సరే 40 years అయినా సరే జనరల్గా దానికి మనం చిన్న ఏజ్లోనే స్పాండిలోసిస్ రావడం చెప్తుంటాం. సో ఈ ఏజ్లో మీరు రావద్దు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా మీ పాస్చర్కి చేంజ్ చేస్తూ ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ మనం చూడాలంటే కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ D3, కాల్షియం తక్కువ అవుతే ఆటోమేటిక్గా విటమిన్ D3 అనేది తక్కువగా అవుతుంది. సో బికాస్ కాల్షియం అండ్ విటమిన్ D3 అవి రెండు కూడా అబ్జార్ప్షన్ కోసానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో మీకు కాల్షియం కానీ విటమిన్ D3 అని తక్కువ ఉన్నదంటే డెఫినెట్గా ఏదైనా ఒకటి తక్కువ ఉన్నదంటే ఆటోమేటిక్గా సెకండ్ ఎలిమెంట్ అనేది మీకు డెఫిషియన్సీ ఉంటుంది. సో కాల్షియం అండ్ విటమిన్ D3 డెఫిషియన్సీ లేకుండా మీరు చూసుకోవాలి. అది మీరు ఎలా చేస్తారు, కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. విటమిన్ D3 జనరల్గా మనకు సన్లైట్ ఎండలో ఎక్స్పోజ్ చేస్తే, కాకపోతే మార్నింగ్ ఏదైతే సాఫ్ట్ ఎండ ఉంటుందో దాంట్లో 20 to 30 minutes డైలీ. ఈరోజు అందరూ ఆఫీసెస్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ ఎండలో కూర్చోడానికి ఎవరికి టైం లేదు. సో 40 years కంటే తక్కువ ఏజ్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం చూసాము కేసెస్, మనం హిస్టరీ తీసుకున్నప్పుడు మనం చూస్తూ ఉంటాము వాళ్ళకి ఎండ లేకపోవడం వల్ల ఈ విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇవి మేజర్గా 3 ఏదైతే కాజెస్ ఉన్నాయో దానికి మనం రెక్టిఫై చేసుకుంటే ఈ ప్రాబ్లం ఎర్లీ స్టేజెస్లో రాదు, వచ్చిన తర్వాత మీకు సరిగ్గైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రైట్. ఆ పద్మ కాలర్ లైన్ లో ఉన్నారు. డాక్టర్ పద్మ గారు నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే పద్మ గారు, చెప్పండి. నాకు ఇది మెడ బాగా నొప్పి మేడం, ఎడం వైపు. ఓకే, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు 45 ఉంటాయి మేడం, 45, 46. ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది? నాకు 1 year నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను కుకింగ్ చేస్తా వేరే దగ్గర. ఇప్పుడు పోవట్లేదు కూడా, ఇంట్లోనే ఉంటున్నా. ఒక గంట సేపు కూడా కూర్చోలేకపోతున్నా. ఓకే, సో మీకు ఓన్లీ నెక్ పెయిన్ మాత్రమే అవుతుందా, లేకపోతే షోల్డర్ ఇంకా చేతుల్లో పెయిన్ ఇంకా తిమ్మిరి అట్లా ఏమైనా జరుగుతుందా? ఈ నెక్ పెయిన్ అంటే ఇదివరకు ఎడం వైపు ఉండేది, ఇప్పుడు కుడి వైపు కూడా వస్తుంది, 2 వైపులో. ఓకే, సో మీరు డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా, ఎక్స్రే కానీ చేయించుకున్నారా? ఒక్కసారి ఎక్స్రే చేయించుకుంటే కొంచెం బొక్క అరిగింది అని చెప్పారు. ఓకే అండి, సో మీరు ట్రీట్మెంట్ దానికి సరిగ్గా వాడలేదా? వాడలేదు మేడం నేను. ఓకే అండి, ఫైన్. సరే, మీకు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? థైరాయిడ్, డయాబెటీస్, బీపీ? లో బీపీ ఉంది, థైరాయిడ్ బార్డర్ లో ఉన్నదని చెప్పారు. నేను ఒక 6 months మెడిసిన్ వాడినా, తర్వాత వాడలేదు. ఓకే అండి, ఫైన్. సరే, నేను మీకు దీనికి సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. ఓకే, సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 45 years. ఇప్పుడు నెక్ పెయిన్ అనేది ఉన్నది, సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్స్రేలో డయాగ్నోజ్ అయ్యింది, మెడిసిన్ ఎక్కువ కాలం వాడలేదు, ఇప్పుడు ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది. సో జనరల్గా ఇది డీజనరేటివ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే 40 years తర్వాత ఆడవాళ్ళలో, స్పెషల్గా ఫీమేల్స్లో మెనపోజ్ రావడం వల్ల, అంటే పీరియడ్ స్టాప్ అయినప్పుడు కాల్షియం అనేది న్యాచురల్గా తగ్గిపోతుంది. జనరల్గా కూడా ఆడవాళ్ళకి కాల్షియం అనేది నార్మల్గా తక్కువగా ఉంటుంది మంత్లీ పీరియడ్స్ వల్ల. కాకపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది 40 years తర్వాత మెనపోజ్ అయినప్పుడు ఎక్కువగా తగ్గిపోతుంది. అలాంటి స్టేజ్ ఉన్నప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్స్ అనేది సాఫ్ట్ అయిపోవడం, కాల్షియం తక్కువ ఉండడం వల్ల మన బోన్స్ అనేది సాఫ్ట్ అయిపోవడం జరుగుతుంది. సో దీనికి మనం పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఈ ప్రాబ్లం వల్ల. సో ప్రెసెంట్గా మీ సర్వైకల్ స్పాండిలోసిస్ డెఫినెట్గా ఉంది. మీరు చెప్పే ప్రకారంగా మీకు C5, C6, C7 ఈ 3 కూడా బోన్స్లో ప్రాబ్లం ఉన్నది. ఆ మధ్యన ఏదైతే నర్వ్స్ ఉంటాయో అది మీకు చాలా ఎక్కువగా ప్రెషర్గా ఉన్నాయి. సో మీరు ఒక పని డెఫినెట్గా చేయాలి, మీరు ఒక ఫ్రెష్ ఎక్స్రే కానీ MRI నెక్ది తీసుకోండి. దీంట్లో ఎగ్జాక్ట్గా మీకు డీజనరేషన్ ఎంత జరిగింది అది మీకు అర్థమవుతుంది. దీంతో పాటు మీరు కాల్షియం, విటమిన్ D3 అండ్ పెయిన్ కోసానికి మెడిసిన్స్ వెంటనే స్టార్ట్ చేయండి. దీంతో పాటు మీరు కంటిన్యూస్గా, మీకు ఇప్పుడు ఎక్కువగా సివియర్ స్టేజ్ ఉంది కాబట్టి మీరు కంటిన్యూస్ మెడికేషన్ అని వాడాల్సి ఉంటుంది. మీరు సపోజ్ హైదరాబాద్లో ఉన్నారు, లేకపోతే
లేకపోతే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మీ దగ్గరలో ఉన్నదంటే డెఫినెట్గా మీరు దీనికి సొల్యూషన్ ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఒక 3 months to 6 monthsలో మీ పెయిన్ అనేది తగ్గుతున్నది. అండ్ ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో అది రాకుండా మీరు ఏం చేయాలి, మీరు దీనికి సరిగ్గా మెడిసిన్స్ ఇస్తారు అండ్ కౌన్సిలింగ్ వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా డెఫినెట్గా ఉంటుంది. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్. లక్ష్మి గారు నర్సీపట్నం నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి. ప్రాబ్లం మా మదర్ కండి. ఓకే, ఏజ్ చెప్పండి మదర్ది. 40 years. ఓకే, చెప్పండి. 6 months నుంచి బాగా బ్యాక్ పెయిన్ అంటున్నారు. బ్యాక్ పెయిన్ నుంచి కాల్ దాకా బాగా పెయిన్ వస్తుందని చెప్తున్నారు. ఓకే, టాబ్లెట్ వేసుకుంటున్నారు, కాసేపు రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ సేమ్ కంటిన్యూ అవర్లాగే అవుతుంది. సో ఓకే, సో మీరు పెయిన్ కిల్లర్ వాడుతున్నారు. ఆ పెయిన్ కిల్లర్ మీ డాక్టర్ రాసించింది తీసుకున్నారా లేకపోతే మీరే తీసుకున్నారా? అంటే డాక్టర్ కూడా డాక్టర్ ఇచ్చారు. ఓకే అండి, ఫైన్, సరే. ఎక్స్రేలో లేకపోతే ఎంఆర్ఐలో ఎక్కువ డీజనరేషన్ అనేది వచ్చిందా, మోడరేట్ వచ్చిందా? ఎక్స్రే ఏం తీపించలేదు. డాక్టర్ ఏమన్నారంటే పెయిన్స్ ఉంటాయమ్మా, బాగా భరించలేకపోతే నరాల డాక్టర్ వెళ్ళాలి అని చెప్పారు. ఓకే, సో మీ మదర్కి ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? థైరాయిడ్, బీపీ, డయాబెటీస్? బీపీ, షుగర్ ఉన్నాయండి. అవి కంట్రోల్లో ఉన్నాయా లేవా? అవి కంట్రోల్లోనే ఉన్నాయి. ఓకే అండి. అండ్ ప్రెసెంట్గా కొన్ని మంత్స్ నుంచి ఒక 2-3 years నుంచి వెయిట్ ఏమైనా పెరుగుతున్నారా మీ మదర్? ఓకే అండి, ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది అగైన్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 40 years ఉన్నారు. బీపీ అండ్ షుగర్ రెండు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాకపోతే అవి కంట్రోల్లో ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఎలాంటి టెస్ట్స్ అనేది జరగలేదు. నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. మీరు డెఫినెట్గా ఒకసారి ఎక్స్రే బ్యాక్ అనేది డెఫినెట్గా చేయించుకోండి. ఎక్స్రే బ్యాక్ లోపల మీకు ఎంత ప్రాబ్లం ఉన్నది అది కరెక్ట్గా వస్తుంది. దాంట్ లోపల క్లియర్ లేదు అంటే ఇంకొక హయ్యర్ టెస్ట్ ఉంటుంది, ఎంఆర్ఐ. సో ఈ ఎంఆర్ఐలో ఎగ్జాక్ట్గా మీ డీజనరేషన్ ఎక్కడ ఉన్నది అంటే అరగడం అనేది ఎక్కడ జరిగింది. మేజర్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డీజనరేటివ్ స్పాండైలోసిస్ మనం చెప్తూ ఉంటారు. ఇది కరెక్ట్గా లంబర్ స్పాండైలోసిస్ ప్రాబ్లం ఉన్నది. ఎక్కువ కాలం వరకు దీనికి మీ ట్రీట్మెంట్ లేకుండా ఉంటే ట్రీట్మెంట్లో ఎగ్జాక్ట్లీ మీరు ఏం చేయాలి, మీరు మెడిసిన్స్తో పాటు కాల్షియం, విటమిన్ D3 కంపల్సరీ యాడ్ చేయండి. అండ్ కొంతకాలం వరకు కొన్ని ఎక్సర్సైజెస్, మనం దీనికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అంటాము, ఇది మీరు కంపల్సరీ కంటిన్యూ చేయండి. పర్మనెంట్ రిలీఫ్ కోసానికి మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో దాంతో హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీకు ఫర్దర్గా ఒక 6 to 8 months తర్వాత పర్మనెంట్ రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాబ్లంకి ఇక్కడ మీరు వదిలిపెట్టేస్తే ఫ్యూచర్లో ఎక్కువగా సివియర్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రెజెంట్గా కంటిన్యూస్ మెడికేషన్ అది చాలా చాలా ఇంపార్టెంట్. టెస్ట్ అనేది మీరు ఫస్ట్ చేయించుకోండి అండ్ డెఫినెట్గా కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీకు పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. బ్యాక్ అండ్ వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్. భద్రాచలం నుంచి యమున గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యమున గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు వచ్చేసి యమున మేడం. నా ఏజ్ వచ్చి 40 years అండి. ఓకే, నాకు సయాటికా పెయిన్ ఉంది మేడం. అసలు సయాటికా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది మేడం? అసలు ఎప్పటి నుంచి ఉంది సైటికా ప్రాబ్లం మీకు? నాకు 6 months నుంచి ఉంది మేడం. నేను మెడిసిన్ కూడా వాడాను, అయినా తగ్గలేదు మేడం. ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే అండి. వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్, బీపీ, డయాబెటీస్? ఏం లేదు మేడం. ఓకే అండి. ఇప్పుడు వాకింగ్ అనేది డిఫికల్ట్గా ఉన్నదా, నార్మల్గా నడుస్తున్నారా మీరు? డిఫికల్ట్ గానే ఉంది మేడం. అసలు నేను కాలు వేయలేకపోతున్నాను, కాలు పెయిన్ వస్తుంది బాగా. ఓకే, తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా కాళ్ళలో? తిమ్మిర్లు ఏం లేవు మేడం. ఓకే, ఫైన్. ఇంకా బ్యాక్ పెయిన్ లేకపోతే ఎక్కువగా వేరే పెయిన్స్ ఏమైనా ఉన్నాయా వేరే దగ్గర? బోన్సే కొంచెం కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి మేడం ఒక్కోసారి. ఓకే అండి, ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 40 years ఏజ్, సైటికా ప్రాబ్లం ఉంది, 6 months నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ పెద్దగా రిలీఫ్ లేదు. సో సైటికా అందుకు వస్తుంది. సైటికా అంటే ఏంటిది? సైటికా అంటే సైటిక్ నర్వ్ అనేది మన బాడీ లోపల మన హిప్ జాయింట్ నుంచి కింది వరకు ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మన హిప్లో బ్యాక్ సైడ్ మనం కూర్చున్నప్పుడు ఈ సైటిక్ నర్వ్ అనేది
ప్రెస్ అవుతుంది. సో ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 జనరల్గా నేను చెప్పినట్లు కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉంటుంది ఆడవాళ్ళలో 40 ఇయర్స్ తర్వాత. సో ఈ సయాటికా ప్రాబ్లం కూడా కొంచెం డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ సయాటిక్ నర్వ్ అనేది ఇన్ఫ్లమేషన్ అంటే ఈ సయాటిక్ నర్వ్ లోపల వాపు వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లంకి సయాటికా ప్రాబ్లం అనేది అంటాం. సో ఈ సయాటిక్ నర్వ్ అనేది హిప్ జాయింట్ లోపల మన హిప్ లోపలికి వెళ్ళి అది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు పెయిన్ వచ్చేసి బ్యాక్ పెయిన్ నుంచి మొత్తం కాల్ కింది వరకు పెయిన్ అనేది ఉంటుంది. బికాస్ సయాటిక్ నర్వ్ అనేది చాలా ఎక్కువగా లాంగ్ నర్వ్ ఉంటుంది. ఈ నర్వ్ కి వేరే వేరే బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఈ నర్వ్ ఎక్కడెక్కడైతే పాస్ అవుతుందో అది కంప్లీట్ గా హిప్ జాయింట్ నుంచి కింది వరకు మీకు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు కూర్చున్నప్పుడు ఆ నర్వ్ మీద ప్రెషర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు నార్మల్ గా పండుకున్నప్పుడు లేకపోతే కూర్చున్నప్పుడు మీరు ఎక్కడైతే రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎక్కడైతే కూడా మీకు సయాటికా ప్రాబ్లం ఉందో అక్కడ మీరు ప్రెషర్ రాకుండా కూర్చోవాలి. మీరు నార్మల్గా లైయింగ్ డౌన్ పొజిషన్లో అంటే పండుకున్నప్పుడు కంపల్సరీ ఆ ప్లేస్ మీద మీకు ప్రెషర్ రాకుండా మీరు చూసుకోవాలి. దీంతో పాటు ఇది నార్మల్గా తగ్గడానికి జనరల్గా 3 months to 6 months లేకపోతే 8 months టైం పడుతుంది. నేను మీకు ఒక సజెషన్ ఇస్తా. ప్రెజెంట్గా మీకు తగ్గట్లేదు కాబట్టి మీరు కొంచెం ఎక్సర్సైజెస్ దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయండి. మీరు అగైన్ కన్సల్ట్ చేయండి. ఎక్కడైనా కూడా మీకు హోమియోపతిలో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన హోమియో కేర్లో దీనికి 100% సొల్యూషన్ ఉంది. సో నేను చెప్పినట్లు సయాటికా అనేది మీకు 6 months నుంచి తగ్గట్లేదు, ఇంకా కొంచెం టైంలో తగ్గిపోతుంది. నేను చెప్పినవి అన్నీ చేస్తే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్. చిత్తూరు నుంచి నగేష్ గారు. నమస్తే అండి నగేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం సార్ నమస్తే నగేష్ గారు, చెప్పండి. మేడం బ్యాక్ పెయిన్ ఓకే సార్, ఓకే. మీ ఏజ్ ఎంత సార్? ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది మీకు? 46 మేడం. ఓకే. వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? వేరే నీ జాయింట్ ఆర్థరైటిస్ అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్? ఓకే, ఫైన్. సో మీకు ఈ ప్రెసెంట్ గా బ్యాక్ పెయిన్ కి మీరు ఎక్స్రే ఎంఆర్ఐ ఏమైనా చేయించుకున్నారా? ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఇచ్చారు మేడం. ఓకే. సో రిపోర్ట్స్ లో ఏమొస్తుంది సార్? అది బ్యాక్ L4 L5 L6 కాడ నరం ప్రెస్ అవుతుందని చెప్తున్నారు. ఓకే సార్. సో మెడిసిన్స్ ఫిజియోథెరపీ ఇప్పుడు ప్రెసెంట్ గా కంటిన్యూగా నడుస్తుందా సార్? నడుస్తలేదా? వాళ్ళు వచ్చి నరం కాడ అది నీట్ చేయడం అంటున్నారు L4 L5 కాడ. ఓకే అండి, ఫైన్. సో ప్రెసెంట్ గా మీకు తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా మీరు కూర్చున్నప్పుడు కాళ్ళలో? తిమ్మిరే లేదు మేడం. ఓకే అండి, ఫైన్. సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు చెప్పినట్లు ఇది లంబర్ స్పాండిలోసిస్. జనరల్గా L4 L5లో మధ్యన ఏదైతే నర్వ్స్ ఉంటే అది కంప్రెస్ అవుతుంది. సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేయించుకున్నప్పుడు ఇది కరెక్ట్గా తెలుస్తుంది. సో డాక్టర్స్ ఒక చిన్న ప్రొసీజర్ చేసుకోమని చెప్పారు. తెమ్మెర్లు అనేది లేదు. సో జనరల్గా ఈ L4 L5 నార్మల్గా మనం కూర్చున్నప్పుడు ప్రెషర్ వచ్చేసి బోన్స్ మీద ఉంటుంది. L4 లంబర్, L5 అండ్ S1 సాక్రల్ రీజన్. సో ఇది మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్టిబ్రే ఉంటుంది. ఈ మధ్యన ఏదైతే నర్వ్స్ ఉంటాయో ఆ నర్వ్స్ మీద కంప్రెషన్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్లు నర్వ్స్ మీద కంప్రెషన్ ఎప్పుడు జరుగుతుంది? ఏదైతే మధ్యన డిస్క్ ఉంటాయో, కార్టిలేజెస్ ఉంటాయో, సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయో అది డీజనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్లు కాల్షియం, విటమిన్ D3 మీరు డెఫినెట్ గా స్టార్ట్ చేయండి. దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్పెసిఫిక్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇది మీరు డెఫినెట్ గా చేయించుకోండి. దీంతో పాటు మీకు సపోజ్ ఎలాంటి ప్రొసీజర్ వద్దు అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఒక 6 to 8 months లేకపోతే 1 year కంటిన్యూస్ హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేస్తే ఈ ప్రాబ్లం మాక్సిమం రివర్స్ అయిపోతుంది. ఫ్యూచర్లో రాకుండా మనం చూసుకుంటుంటాము. అండ్ వితౌట్ సర్జరీ ఈ ప్రాబ్లం అనేది మీరు కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ లంబర్ స్పాండిలోసిస్కి మీరు ప్రెసెంట్ ఉన్న కండిషన్కి L4 L5 S1 ఎక్కడైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి డీజనరేషన్ అనేది మనం ప్రెసెంట్గా ఓన్లీ మెడిసిన్స్తో స్టాప్ చేసి ఫర్దర్గా డీజనరేషన్ కాకుండా ఈ నర్వ్స్ లోపల కంప్రెషన్ రాకుండా మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మీరు హోమియోకి ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి. ఎలాంటి ప్రొసీజర్ లేకుండా మీకు ఓన్లీ మెడిసిన్స్ ద్వారా అండ్ కౌన్సిలింగ్ వల్ల ఇది ప్రాబ్లం అనేది కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ అండ్ వి హావ్ అ కాలర్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు కడప నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. ఓకే మేడం. సార్ చెప్పండి. మేడం మాకు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి బాగా పెయిన్ వస్తుంది. ఓకే. ఇది దాదాపు ఒక 5-6 years నుంచి ఉన్నది. హాస్పిటల్స్ కూడా వెళ్ళి ఉన్నాను. ఓకే. ఫస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి రైట్ లో కొద్దిగా రైట్ కి వస్తుంది మేడం పెయిన్. ఓకే. సో ఇది ఓన్లీ బ్యాక్ లోనే ఉందా లేకపోతే కింద మీకు థైస్ లో, నీస్ లో కూడా బ్యాక్ నుంచి అది రేడియేట్ అవుతుందా? ఇది బ్యాక్ లో రైట్ సైడ్ అనేది కంటిన్యూగా ఉంటుంది మేడం. మళ్ళా
అది పోను కొద్దిగా ఇట్లా రెండు వైపులా నొప్పి ఇవ్వడము, ఓకే ఇంకా ఎక్కువ నొప్పి ఇవ్వడము, ఇట్లా వంగినా లేచినా ఇట్లా నొప్పి ఇవ్వడం అలా ఉంటుంది మేడం. ఓకే సార్. సార్ మీ ఏజ్ ఎంత? మేడం 40 మేడం. ఓకే. సో ఈ ప్రాబ్లం మీకు కొంతకాలం నుంచి ఉంది. ఎక్స్రేలో ఏం వస్తుంది? ఎక్స్రే కానీ ఎంఆర్ఐ మీరు చేయించుకున్నప్పుడు రిపోర్ట్స్లో ఏం జనరల్గా చెప్తున్నారు వాళ్ళు? మేడం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, వాళ్ళైతే ఎక్స్రే తీశారు. వాళ్ళు వచ్చేసి మనకు జాయింట్ లో వచ్చేసి కండ తగులుతుంది, టచ్ అవుతుంది, అలా పెయిన్ వస్తుందని ఒక డాక్టర్ చెప్పాడు. ఒక 6 months అతను మెడిసిన్ వాడాము, కానీ ఏం తగ్గలేదు. మళ్ళీ ఇంకొక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కే తిరిగాను మేడం నేను. ఓకే సార్. ఎంఆర్ఐ చేయించుకున్నారా సార్? మేడం ఎంఆర్ఐ తీయించాను మేడం. ఓకే, ఫైన్ సార్, ఫైన్. సో ప్రెసెంట్గా మీకు తిమ్మిర్లు అట్లాంటివి ఏం లేవా? తిమ్మిర్లు ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు కొద్దిగా తిమ్మిర్లు కొద్దిగా అదే సచ్చుబడినట్లు అలా ఉంటాయి మేడం. ఓకే సార్. దీంతో పాటు మీకు వేరే హెల్త్ ఇష్యూస్, థైరాయిడ్, బీపీ, డయాబెటీస్ లాంటిది ఏమైనా ఉందా? మేడం ఇంతవరకు అయితే వేరే ప్రాబ్లమ్స్ అంటూ నాకైతే ఏవి బయట పడలేదు, లేవు ఇంతవరకు. ఓకే సార్. మీరు ఈ బ్యాక్ పెయిన్ తోని మీరు సఫర్ అవుతున్నారు. సో మీరు దీనికి సరిగ్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉంటుందో అది మీరు చేస్తున్నారా, చేయట్లేదా ప్రెసెంట్ గా? మేడం ఒక హాస్పిటల్ అయితే చెప్పారు ఈ విధంగా చేయమని, అలా చేస్తుండడం వల్ల ఫలితం లేదు కాబట్టి స్టాప్ చేశాను మేడం. ఓకే సార్, ఫైన్ సార్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది బ్యాక్ పెయిన్ ఉంది కొంతకాలం నుంచి, ఇప్పుడు ప్రెసెంట్గా అరౌండ్ 40 years ఉన్నారు, హాస్పిటల్స్లో చూయించుకున్నారు, కాకపోతే బోన్స్లో ప్రాబ్లం ఉన్నదని చెప్పారు. సో బేసిక్గా ఇది లంబర్ స్పాండిలోసిస్ తోని చాలా రిలేటెడ్ ప్రాబ్లం. ఇది బోన్స్ లోపల డెఫినెట్గా అరగడం జరిగి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మీకు తిమ్మిర్లు, నమ్నెస్ అనేది ఉన్నది అంటే డెఫినెట్గా మీ నర్వ్స్ అనేది కంప్రెస్ అవుతున్నాయి. అండ్ మీరు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ప్రెసెంట్గా చేయట్లేరు. ఒక విషయం ఉంది, కంటిన్యూస్గా ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళకు బ్యాక్ పెయిన్ తో సంబంధించిన ఎక్సర్సైజెస్, స్పెషల్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేసినప్పుడు మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది అనిపించదు, కాకపోతే మీరు చేయనప్పుడు లోపల ఏదైతే ప్రాబ్లం ఉందో, మీకు ఏదైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐలో ప్రాబ్లం కనిపిస్తుందో ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీంతో పాటు నేను చెప్పినట్లు మీ పోస్చర్ చేంజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం మేజర్గా 30 years తర్వాత ఎవరికైనా కూడా వస్తున్నది. నార్మల్గా మనకు సిట్టింగ్ జాబ్ ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ బాడీకి సిట్టింగ్ పొజిషన్లో ఉంచకుండా మోబిలిటీ అంటే మూవ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్తో పాటు మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో మీకు అప్పుడు కంటిన్యూస్గా మూవ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, దీనికి కంటిన్యూగా మెడిసిన్స్ వాడండి, మీకు ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా అండ్ ఈ ప్రాబ్లం రివర్స్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 1 to 2 years టైం అనేది ఉంటుంది. సో మీరు కంపల్సరీ మెడిసిన్స్ అనేది వాడండి, ఎక్సర్సైజ్ అండ్ నేను ఏదైతే మీకు ప్రికాషన్స్ చెప్పానో దాంతోపాటు. ఎస్. సో లాంగ్ టర్మ్ అనేది డిసీజ్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. సో వాళ్ళకి ఎంత త్వరగా క్యూర్ అవుతుంది అనుకోవచ్చు డాక్టర్ హోమియో కేర్లో? ఎస్. సో జనరల్గా డిపెండింగ్ అపాన్ ది స్టేజెస్, చాలా మంది జస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా వస్తారు. అలాంటి వాళ్ళకు నార్మల్గా 6 to 8 months లేకపోతే మాక్సిమం 1 yearలో ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అయ్యి రివర్స్ అనేది అవుతుంది. అలాగే చాలామంది సర్జరీ సజెస్ట్ చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు అట్లీస్ట్ 2 years టైం అనేది పడుతుంది. బికాస్ మనకి ఎక్కడైతే సర్జరీ చెప్పారో అలాంటి కేసెస్లో డీజనరేషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, అది అడ్వాన్స్ స్టేజెస్ ఉంటుంది. సో డెఫినెట్గా దాని లోపల ఎక్కువ టైం అనేది పడుతుంది. కాకపోతే పర్మనెంట్ క్యూర్ అనేది కంటిన్యూస్గా మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల డెఫినెట్గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. రైట్, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.